హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, అలానే నేను చేసే వర్క్ రొటీను, అలానే నేను బిజినెస్ చేస్తూ ఉంటాను కదా, బ్రాస్కి రిలేటెడ్ ఆ వీడియోస్, అలానే నేను బయటికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు అని అనుకునేలాంటి వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను. మరి వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఈరోజైతే నేను వెన్నెపూసని ఎక్కువ గిన్నెలు పడకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ బయట మాకైతే రోడ్డు మీదకి కదండి ఇల్లు, ఎంత డిస్టర్బెన్స్గా ఉందో ఏమనుకోవద్దు మధ్యలో సౌండ్స్కి. నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ డీప్ ఫ్రిడ్జ్లోంచి వెన్నపూసని అయితే తీసి బయట పెట్టానండి. మీరు మార్నింగ్ తీస్తేనేమో ఈవినింగ్ చేసుకోండి, ఓవర్ నైట్ ఉంచితేనేమో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే మార్నింగ్ 9-9:30 ఆ టైంలో మీరైతే మీ వెన్నపూసను తయారు చేసుకోవాలి. లేదు అంటే స్మెల్ వచ్చేస్తుంది, మనం నెయ్యి తయారు చేసినా కూడా బ్యాడ్ స్మెల్ ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ హ్యాండ్ బీటర్ని యూజ్ చేశాను, మిక్సీ కానీ అలాంటివి ఏమీ వాడలేదు. ఇక్కడ డబ్బా ఉంది కదా, అదేమో మీగడని స్టోర్ చేసిన డబ్బా, పక్కనేమో ఒకటే రైస్ కుక్కర్ గిన్నె, దానిలోనే మనం వాష్ చేసుకొని నెయ్యి తయారు చేసుకోవచ్చు. అంటే 2 గిన్నెలు పడినాయి. మీరు కూడా అలా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా. మీ దగ్గర హ్యాండ్ బీటర్ లేదనుకోండి, ఇలాంటిది స్టీల్ విస్కర్ ఉంటుంది కదా, అది కూడా లేదు అని అనుకుంటే కనుక గరిటె తీసుకోండి. అది మీరు బటర్ని ఒక కొంచెం పెద్ద గిన్నెలోకి వేసుకొని ఒకే డైరెక్షన్లో, అంటే ఇది మనం ముందు రోజంతా బయట ఉంచడం వల్ల కొంచెం పొంగినట్టు అవుతుందండి, లైట్గా కూడా ఉంటుంది, మీరు తిప్పడానికి ఈజీగానే ఉంటుంది, అంటే చేయి నొప్పి లేగదు. మీరు కొంచెం పెద్ద గిన్నెలో వేసుకొని ఒకే డైరెక్షన్లో స్పీడ్గా ఒక 5 minutes తిప్పండి. తిప్పితే మీకు వెన్నపూస ఈజీగా వచ్చేస్తుంది. ఒక 5 to 6 times అయితే వాష్ చేసుకోవాలి, ఎందుకంటే నలకలు ఉన్నాయి అనుకోండి, మనం నెయ్యి కాగబెట్టినప్పుడు గిన్నె అడుగు బాగా మాడిపోతుంది, మళ్ళీ తోముకోవడం కష్టం కదా, అందుకని ఎక్కువ సార్లు వాష్ చేసుకోండి. తర్వాత మీరు కావాలంటే నెయ్యి తయారు చేసుకోవచ్చు, లేదు అంటే వెంటనే మళ్ళీ మీరు దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి తయారు చేసుకోవచ్చు అనమాట. గిన్నెలు చాలా తక్కువ పడతాయి. ఇక్కడ తన్మయ్య ఏంటంటే రాత్రంతా కూర్చొని డ్రాయింగ్ చేస్తూ ఉంది, తనకేం పక్కన నేనుండి సపోర్ట్ చేస్తూ ఉన్నానమాట. ఈ డ్రాయింగ్ ఇలా ఈ సైజులోనే వెయ్యి, ఈ కలర్స్ వెయ్యి అని చెప్పాను. తనకి స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది, ఇంకా పేర్లు ఇస్తారు కదా పిల్లలు, అలా ఇచ్చారనమాట కాంపిటీషను. కొంచెం పెద్ద డ్రాయింగే వేసింది తన్మయ్. ఎలా ఉంది ఆ డ్రాయింగ్ చెప్పడం మర్చిపోయాను, మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. నచ్చిందా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. స్కూల్లో మిస్కి అయితే చాలా బాగా నచ్చిందంటండి. నువ్వే వేసావా అని కూడా అడిగారంట. ఇంకా మార్నింగ్ టిఫిన్కి నేను 2-in-1 బ్యాటర్ వేసానండి. ఈ మధ్యన దోశకి విడిగా, ఇడ్లీకి విడిగా, విడివిడిగా వేస్తుంటే పని ఎక్కువ అయిపోతుంది, నాకేమో స్ట్రెయిన్ అవుతున్నా అనమాట. అందుకని ఏం చేశానంటే చాలా రోజుల తర్వాత 2-in-1 బ్యాటర్ వేసానండి. హాయిగా ఒకే పిండి పట్టుకుంటే ఇడ్లీకి దోశకి రెండింటికి వేసుకోవచ్చు. ఈ దోశల టేస్ట్ వేరుంటుంది, బియ్యము తర్వాత మినపగుండ్లు వేసుకునే ఇడ్లీ దోశ పిండి వేరుంటుంది కదా టేస్ట్. ఇంకా మాకు ఇది కూడా బాగానే అనిపించిందండి, చాలా రోజుల తర్వాత తిన్నాం కదా, అందుకనేమో. నాకైతే నోరు పూసిందండి, అసలు తగ్గక చాలా రోజులు అయిపోయింది, 1 week దాటింది. కంటిన్యూగా మెడిసిన్ వేసుకుంటూ ఉంటే కూడా మధ్యలో నా పంటికి నాలుక తగిలి మంట వస్తుంది, కొంచెం నత్తి కూడా అనిపించవచ్చు మీకు వీడియోలో, ఏమనుకోవద్దు. నాకు నత్తనైతే అస్సలు అనుకోకండి, నేను చాలా స్పష్టంగా మాట్లాడతాను. ఇదేంటంటే మొన్న మీకు దస్తకార్ బజార్ వీడియోని షేర్ చేశాను కదా, ఆ రోజు దీని పక్కనే ఈ ఎగ్జిబిషన్ కూడా ఉందండి. నేను ఇది వీడియో తీశాను కానీ మీకు షేర్ చేయడం మర్చిపోయాను అనమాట. సరేలే, ఎట్లాగో ఈరోజు వ్లాగే కదా పెడుతున్నా, మళ్ళీ మీకు బోర్ కొడుతుందేమో అని చెప్పేసి ఇందులో యాడ్ చేశాను. నేను అటువైపు వెళ్తే కనుక కనుక్కుంటాను, మరి ఇప్పటిదాకా ఉందో లేదో తెలియదు నాకు. అది డేట్ వాళ్ళు మెన్షన్ చేయలేదండి, స్టార్టింగ్ డేట్ అయితే 10వ తారీఖు అని చెప్పేసి పెట్టారు, కానీ ఇంకా మిగిలింది లేదనమాట దాని మీద. నేను వెళ్ళేటట్టయితే కనుక కమ్యూనిటీలో అయితే ఒకసారి షేర్ చేస్తాను. వీళ్ళైతే లోకల్ స్టోరేనండి, అంటే లోకల్గా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళే అనమాట ఇక్కడ పెట్టింది కూడా. కాకపోతే ఈసారి కలెక్షన్ చాలా ఉంది, గార్డెన్లో పెట్టుకోవడానికి కావాల్సిన చాలా మంచి టెర్రకోటా ఐటమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. కలర్ఫుల్గా ఉన్నాయి, మనకి ఓన్లీ టెర్రకోటాకి రిలేటెడ్ కూడా ఉన్నాయన్నమాట, కలర్వి చాలా బాగున్నాయి. కాకపోతే నేను ప్రైజెస్ అయితే అడగలేదండి. ఈ చిట్టి చిట్టి మంచాలు చూసారు ఎంత బాగున్నాయో,
నాకు ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అనిపించింది అనమాట, అడిగితే బాగుండేదేమో రేటు, ఆన్లైన్లో కూడా చూసుకునే వాళ్ళం కదా కావాలంటే అని అనిపించింది. లేదంటే ఇక్కడ తీసుకునే పని. ఇక ఇక్కడ అన్నీ కూడా సేమ్ ఎప్పుడు మనకి ఎగ్జిబిషన్స్లో ఉండే అటువంటి స్టాల్సేనండి. కాకపోతే ఏంటంటే కొత్త కొత్త కొన్ని యాడ్ ఆన్స్ అవుతూ ఉంటాయి కదా ఐటమ్స్, అలా మనకి ఏమన్నా కావాల్సినవి ఉంటే తీసుకోవచ్చు. ఇది ఆ రోజే స్టార్ట్ చేశారు కాబట్టి నేను వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని స్టాల్స్ కూడా వాళ్ళు ఓపెన్ చేయలేదండి. ఇక నేను బయట నుంచి వస్తూ సడన్గా ఇది చూసేసరికి వీడియో తీశాను. ఈ కొలాండర్స్ చూసారా, ఇలాంటివి నేను మీషోలో తీసుకున్నా. చాలా బాగుంది క్వాలిటీ మీషోది. ఇది నేను పట్టుకొని చూడలేదండి, ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అనిపించింది, రేటు కూడా కనుక్కోలేదు అని చెప్పేసి. నేను మధ్యలో వెళ్తే కనుక తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఇదిగోండి చూసారా, కొన్ని స్టాల్స్ అసలు స్టార్ట్ చేయలేదు. ఇక్కడైతే ఎంట్రీ ఫీజు లేదు. అలానే ఇక్కడ హ్యాండ్లూమ్స్ మనకు కుర్తీస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు సమ్మర్ కదా, కుర్తీస్ కూడా ఇప్పుడు చూస్తుంటే నాకు అనిపించింది తీసుకుంటే బాగుండేదేమో అని. ఇక చూస్తానులేండి, వెళ్తే కనుక నేను కమ్యూనిటీలో షేర్ చేస్తాను. మీరు కొంచెం అందుబాటులో ఉండండి, కమ్యూనిటీ కూడా చెక్ చేస్తూ ఉండండి. అలానే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కమెంట్ చేయట్లేరండి మీరు, లైక్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లే. నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఇంతకు మించిన వీడియోస్ ఏముంటాయండి, ఇంట్లో మనం చేసే పనే కదా షేర్ చేయడము. కొన్ని అయితే ఇప్పుడు నేనున్నాను, క్రాఫ్ట్లు అవి చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసారా మా తనోజ్తో ఇక్కడ ఒక చిన్న వర్క్ చేపిస్తున్నా. ఇప్పుడు టైం అయితే 8 అయిందండి. నేను ఆ మధ్యన ఒక షెల్ఫ్ తీసేసి ఒక షెల్ఫ్ పెట్టాలి అని చెప్పాను కదా, దానికి ఎల్ హుక్కులు లేవండి నా దగ్గర. అవి నేను బిసెంట్ రోడ్ వెళ్ళాను, ఇక 2 సైజులు తెచ్చానండి ఇవి. మీరు ఏదన్నా పూజ మందిరాలు కానీ ఏమన్నా కొట్టుకోవాలనుకున్నా, లేదంటే ఏదైనా కిచెన్లో కొంచెం ఎక్కువ బరువు మోపాలి, ఏదన్నా ఐటమ్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలాంటి ఇవి వాల్ బ్రాకెట్స్ బాగుంటాయండి. ఇవి తెచ్చుకుంటే మనము గార్డెన్లో కూడా ఇలాంటివి పెట్టుకొని హ్యాంగింగ్ ప్లాంటర్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. తక్కువ కాస్ట్ పడతాయి అన్నమాట. అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, మీరు అది వాల్కి పెట్టుకొని పైన హోల్స్కేమో ఏదన్నా తాడు లాంటిది హ్యాంగ్ చేసుకొని కూడా చక్కగా మనము ఏదన్నా డెకోర్ ఐటమ్స్ లేదంటే ప్లాంటర్స్ ఉంటాయి కదా, హ్యాంగింగ్ ప్లాంటర్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ షెల్ఫ్ చచ్చే బరువు ఉందండి, దీన్ని మేకు గినక పెడితే ఊడి కింద పడుద్ది అనమాట. అందుకని ఈ బ్రాకెట్స్ అయితే చిన్న సైజు సరిపోయినాయి, 2 సైజులు తెచ్చాను. వెళ్ళేటప్పుడు మెజర్మెంట్ తీసుకోలేదండి, సడన్గా తెచ్చేసాను అనమాట. ఇక ఇక్కడ మా తనోజ్ని అయితే పెట్టమంటే, వీడొక పెద్ద ఇంజనీర్ కదా, ఏం చేస్తున్నాడంటే పైన అదొక స్కేల్ లాంటిది పెట్టి అది మధ్యకు ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది లెవెల్ అని చెప్పేసి చెక్ చేస్తున్నాడు. నేనేమో దూరం నుంచి చూసి అది లెవెల్ సరిగ్గా లేదంటే నా మాట వినకుండా కొట్టాడండి. అది కొంచెం వంకరుందనమాట, అంటే లైట్గా. ఇంకా సరేలే, పిల్లలు ఇన్ని అంటే తప్పుల నుంచే కదా నేర్చుకుంటారు వాళ్ళు అని చెప్పి అనిపించింది నాకు. ఇక మా బాతులు చూసారా ఎంత చక్కగా తిన్నాయి అనమాట. 8 అవుతుంది కదా, ఫీడ్ తిని హాయిగా పండుకున్నాయి. మేము ఇక డ్రిల్లింగ్ మిషన్ పెట్టంగానే లేచి మొత్తుకుంటా ఉన్నాయి అనమాట. ఇంకా మా తనోజేమి ఇక్కడ మేకులు పెట్టి కొడుతున్నాడు చూసారా. ఎందుకంటే డ్రిల్లింగ్ మిషన్లో నార్మల్గా గోడకి స్క్రూ సిస్టమ్తో ఉండే మేకులు పెట్టుకోవచ్చండి. కాకపోతే మేము ఏంటంటే స్క్రూ మేకులు తీసుకురాలేదు, నార్మల్ మేకులు ఉన్నాయి. అందుకని ఇక ఖచ్చితంగా గోడకు కొట్టాల్సి వచ్చింది. ఇంకా తనోజు ఏంటంటే కొంచెం సుకుమారమని అనమాట ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఇలాంటి హార్డ్ వర్క్స్ చేయరు కదా పిల్లలు, చదువుకునే పిల్లలు ఏం చేస్తారు. ఇంకా తను ఏంటంటే పాపం నాకు అసలు నార్మల్గా అయితే నేను ఎగబడి నేను చేస్తూ ఉంటాను ఈ పనులన్నీ. ఇక ఏంటంటే నాకు బాగోలేదు కదండి కాలు, అందుకని ఇక తనోజే చేస్తున్నాడు అనమాట. పాపం వాడికి చెయ్యి నొప్పి వస్తుందంట. అసలే వాడిది మెత్తగా ఉంటుంది ఒళ్ళు, కొంచెం గట్టి బాడీ కాదనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఇక వీడు వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందండి మాది, చెప్పడం మర్చిపోయాను. వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే కంపెనీ వాళ్ళకి బుక్ చేశాము. ఇంకా మెకానిక్ వచ్చే టైంలోపు మా తనోజ్ ఏం చేశాడంటే, నేను ఓపెన్ చేసి చూస్తాను అసలు దీనిలో ఏం పార్ట్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అని చెప్పేసి ఓపెన్ చేసి అయితే చెక్ చేశాడు. మాది ఏంటంటే ప్రాబ్లం అండి, మేము తీసుకొని కూడా 12 ఇయర్స్ అయింది వాషింగ్ మిషన్. ఇందులో ఒక పార్ట్ పోయిందనమాట. అదే మనము ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే బటన్ ఉంటుంది కదా వీల్ లాగా, అదనమాట సెలెక్టర్ అంటారు కదా దాన్ని. అయితే అది పార్ట్ వేయించుకోవచ్చులే అని చెప్పేసి అయితే అనుకుంటే మెకానిక్ వచ్చాడు. సర్వీస్ ఛార్జ్ అయితే 550 తీసుకొని చావు కబురు చల్లగా చెప్పి, ఆ మోడలు చాలా రోజులు అయింది కదండి మేడం, అది స్టాక్ లేదు, అది వర్క్ అవ్వదండి, మీరు కొత్తదే కొనుక్కోవాలి వాషింగ్ మిషన్ అని చెప్పేసి వెళ్ళాడనమాట. మాది ప్రజెంట్గా అయితే రన్ అవుతూనే ఉందండి. కాకపోతే ఏంటంటే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రావట్లేదు, ఓన్లీ ఒక్క ఆప్షన్లోనే పడి తిరుగుతూ ఉందన్నమాట, కాటన్ అనే ఆప్షను.
కాకపోతే అది గంటన్నర పడుతుందండి బట్టలు అవ్వడం. ఇక కొత్తది ఇప్పుడు మళ్ళీ వాషింగ్ మిషన్ కొనాలంటే అదో డబ్బుల ఖర్చు కదా అని ఆలోచిస్తున్నా. రన్ అయినంత వరకు రన్ చేసి ఆ తర్వాత తీసి పక్కన పడేయచ్చు కదా. ఇక ఈ లోపుగా ఇలాంటి ఒక ఎలక్ట్రికల్ టూల్ అయితే ఉంచుకోవాలండి దగ్గర. ఈ చిన్న మేకులు ఇలాంటివన్నీ. ఇదేమో తనోజ్ది అనమాట ఈ బాక్స్. నాదేమో క్రాఫ్ట్లు అన్నీ కలిపి, అంటే క్రాఫ్ట్ చేస్తూ ఉంటా కదా ఎక్కువ క్రాఫ్ట్స్కి రిలేటెడ్ ఒక బాక్స్ ఉంది. తన్మయ్ కోసం ఒక బాక్స్ ఉంటుంది అనమాట. 3 బాక్సులు ఉన్నాయి. ఇవైతే హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. చాలా హ్యాండీగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ ఎయిర్ టైట్ ఉండదన్నమాట. ఓన్లీ జస్ట్ అట్లా ప్లేస్ చేసుకోవడమే. కింద పడినాయి అంటే మొత్తం కింద పడతాయి. కొంచెం కేర్ఫుల్గా ఏదైనా థ్రెడ్ కట్టుకోవాలి. ఇంకా తనోజు వాషింగ్ మిషన్ అంతా చూసి ఓపెన్ చేసి అన్నీ అయిపోయినాక ఇక నేను రన్ అవుతూనే ఉంది కదా, సరే ఇక ఈ మధ్యన ఇల్లు సర్దడం మొదలుపెట్టాను కదండి. కర్టెన్లన్నీ కూడా మిషన్లో వేస్తున్నా. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కాదు కానండి, ఎన్ని డిస్టర్బెన్సెస్ నాకైతే. పొద్దున్నుంచి కూర్చున్నా ఇప్పటికైంది నాకు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయింది అనమాట. ఆఫ్టర్నూన్ 2 అయింది. ఇక నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్లో ఈ కర్టెన్స్ ఒక థ్రెడ్లో కట్టేసి పెడుతున్నా. ఎందుకంటే లాస్ట్ టైము నేను నార్మల్గా మిషన్లో వేస్తే ఆ రింగ్ ఒకటి పగిలిపోయిందండి. ఇవి పాతవి కదా కర్టెన్స్. ఇక నేను నార్మల్గా అయితే ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేయనండి, సర్ఫ్లో పెట్టేసుకొని జస్ట్ నుసిమేసుకుంటాను. ఈసారి మాత్రం రోడ్డు మీదకి ఇల్లు అయింది, ప్లస్ నేను కూడా కొంచెం వదిలేసాను కదా, చాలా రోజులు అయిపోయిందనమాట కర్టెన్స్ వేసి. బాగా దుమ్ము పట్టింది. అందులో వాషింగ్ మిషన్ అదే వ్యాక్యూమ్ కూడా లేదు కదా. అందువల్ల నేను అసలు ఎప్పటికప్పుడు డస్ట్ని అంటే ఎప్పుడు డైలీ డస్టింగ్ చేస్తూ ఉంటాను కర్టెన్స్తో సహా. ఈసారి ఇక నేను మూలపడేసరికి అన్నీ అట్లా పేరుకుపోయి ఉన్నాయి. ఇట్లా కట్టి వాషింగ్ మిషన్లో వేసానండి. కాకపోతే ఏంటంటే వాటి మధ్యలో గ్యాపులు ఉన్నాయి చూసారా, ఆ లోపల మాత్రం క్లీన్ అవ్వలేదండి అస్సలు. అంత మట్టిగా అట్లనే ఉందన్నమాట. కొంచెం అతుక్కుపోయినట్టు అనిపించింది. ఇంకా కాకపోతే ఎండేసిన తర్వాత దులిపాను అనమాట. ఇక గట్టిగా దులిపితే అప్పుడు కొంచెం వదిలింది. లేదు అంటే బ్రష్ ఉంటుంది కదా, మనము ఇల్లు మామూలుగా ఇట్లా దులుపుకునే బ్రష్, దాన్ని పెట్టి ఇక దుమ్మంతా క్లియర్ చేసుకోవాలి. మరి ఏం చేస్తాం, ఇక చేయలేం కాబట్టి. ఇదివరకు ఇలాగ ఇప్పుడు నేను అవి జాడించడం చేయలేను కాబట్టి ఇక ఈ విధంగా చేసి అయితే వాషింగ్ మిషన్లో వేశాను. అవి మాత్రం రింగ్స్ ఏం పగలలేదు, కానీ అంత ఇదిగా క్లీన్ అవ్వలేదు అనిపించింది. ఇక ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసాను. ఇక తన్మయ్ స్కూల్ నుంచి వచ్చింది, పాలు కలిపిచ్చేసాను. స్నాక్స్ కోసం ఇవాళ బొబ్బరి గారెలు చేద్దాం అనుకుని బొబ్బర్లు అయితే నానబెట్టానండి. ఇవి ప్రీవియస్గా చూపించాను కదా బొబ్బర్లు తెచ్చానని. లాస్ట్ టైం లానే కొన్ని ఎక్కువ నానబెట్టుకొని కొన్ని అయితే ఉడకబెడతాను, కొన్ని అయితేనేమో ఇట్లా గారెలు కానీ ఇలాంటి కూరల్లో కానీ అట్లా వేస్తూ ఉంటానన్నమాట. ఇవాళైతే గారెలు చేద్దామని ఫిక్స్ అయ్యాను. పొట్టుతోనే ఉన్నాయి కదా, ఇంకా అట్లనే వేస్తే కొంచెం ఫైబర్ కూడా ఉంటుందిలే అనిపించింది. ఇవి కొంచెం గట్టిగా ఉండి నలగట్లేదండి. కొద్దిగా వాటర్ వేస్తూ మిక్సీలో పట్టేశాను. నెక్స్ట్ ఇందులో నేను ఉల్లిపాయ, కొంచెం అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, సాల్ట్, జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టాను. ఇక మిక్సీ పట్టుకుంటే ఏంటంటే కొంచెం గారెలు ఎట్లయినా గట్టిగానే వస్తాయండి. ఈ బొబ్బరి గారెలు కానీ పెసర గారెలు కానీ అలా. మినపవడలు అనుకోండి మిక్సీలో పట్టినా కూడా మనం దాన్ని బాగా బీట్ చేస్తే ఫ్లఫీగా తయారవుతాయి. ఇవి తయారు కాదనమాట అలాగా. అందుకని కొంచెం తినే సోడాని అయితే యాడ్ చేయాలి. అదే గ్రైండర్కి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనము ఎటువంటి ఇవి పెట్టక్కర్లేదు అనమాట, తినే సోడా కానీ అలాంటివి. ఇంకా నేనైతే ఇక్కడ మిక్సీ తిప్పేసుకుంటున్నా. కొంచెం అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలి, చాలా బాగుంటాయి. నేనైతే ఈ మధ్యన బయట నుంచి బజ్జీలు కానీ గారెలు కానీ తెప్పించక కూడా దాదాపు ఒక 1 ఇయర్ దాటిపోయిందండి. నేను ఎప్పుడైతే ఆర్గానిక్లోకి మారానో ఆల్మోస్ట్ బయట నుంచి టిఫిన్లు కూడా తెచ్చుకోవడం మానేసాము. ఇంకా పిల్లలకి కొంచెం హెల్దీ అనుకుంటూ మనము బయట వాటిలాగా చేయలేదనుకోండి, పిల్లలకి నచ్చదు. మళ్ళీ బయట ఫుడ్ తినడానికి ఇష్టపడతారు వాళ్ళు. అందుకని కొంచెం తినే సోడా అయితే యాడ్ చేశాను. మంచిగా బయట వాటిలాగా వచ్చినాయి అంట. కొద్దిగా యాడ్ చేశానండి, అయినా కూడా బయట వాటి టేస్ట్ ఉందంట. పిల్లలకైతే నచ్చినాయి. ఇక నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంత శ్రమ పడినందుకు. ఇక నేను ఇక్కడ గారెలు వేస్తూ ఉన్నాను. వాషింగ్ మిషన్ రిపేర్ అతను వచ్చాడు. చెప్పాను కదా ఇందాక, చావు కబురు చల్లగా చెప్పినట్టు కొత్త మిషన్ కొనుక్కోండి అని చెప్పేసి అయితే డబ్బులు మాత్రం తీసుకొని వెళ్ళాడండి. సర్వీస్ ఛార్జెస్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలంట. రిపేర్ చేస్తేనేమో పార్ట్స్, లేదంటేనేమో సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా తీసుకుంటారంట.
ఇక నేనైతే ఇక్కడ మళ్ళీ పిండ్ల కోసం పప్పులు నానబోసుకున్నా. ఆల్రెడీ పొద్దున 2 in 1 బ్యాటర్ది చూపించాను కదా, అదేంటంటే 2 daysకే వేసుకుంటున్నా అండి, ఎక్కువ క్వాంటిటీ వేయట్లా. ఇంకా అలానే ఇక సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి జ్యూస్ జార్ అంటే జ్యూస్ మిక్సర్ కూడా తీసాను. ఇప్పుడు సామాను సర్దడం మొదలు పెట్టాను కదండి, ఇక ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటే ఇక వాడుకోవాల్సినవన్నీ మెల్లమెల్లగా బయట తీసి పెట్టుకుంటున్నా. ఇవేంటంటే పప్పులు నానబెట్టి ఉంచుకుంటానండి, ఇక అవి కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఇక రేపు నాకు దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అయిపోయింది అనుకోండి, వెంటనే నేను ఆ ఫ్రిడ్జ్లోంచి ఆ పిండ్లు తీసి, అంటే పప్పులు నానబెట్టా కదా అవి తీసి బయట ఒక 1/2 hour ఉంచేసుకొని మిక్సీ పట్టేసుకుంటా అనమాట. ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కసారి మర్చిపోతున్నా, పప్పులు వేయకపోతేనేమో ఆ ఉప్మాలు ఆ పూరీలు అవి తినలేక నోరు పూసింది కదా, వేడి చేసి అసలు విసుగొచ్చేస్తుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటా. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.